నాలుగేళ్ల వయసులోనే అద్భుతాలు సృష్టిస్తున్నాడు నెల్లూరు జిల్లాకు చెందిన ఓ బుడతడు. నెల్లూరుకు చెందిన శాన్వికరాజ్ చెస్లో ఫీడ్ బ్లిడ్జ్ రేటింగ్ సాధించి రికార్డు సృష్టించాడు. దీంతో ఏపీ చెస్ అసోసియేషన్ ప్రధాన కార్యదర్శి సుమన్ బాలునికి అభినందనలు తెలిపారు. శాన్వికరాజ్ ప్రపంచంలోనే సరికొత్త రికార్డు సృష్టించడం నెల్లూరు జిల్లాకే కాదు దేశానికే గర్వకారణమన్నారు. ఈ సందర్భంగా నెల్లూరులో గోమతి నగర్ ఆర్ఎల్ చెస్ అకాడమీ ఆధ్వర్యంలో వరల్డ్ యంగెస్ట్ బ్రిడ్జ్ రేటింగ్ ప్లేయర్ శాన్వికరాజ్ను ఘనంగా సత్కరించారు. Sale mais na mão, eu amanhã. Congrats. Thank you. లేదంటే అది లేట్ అవుతుంది, లేదంటే నరభవమంటే పోతారు. ఈరోజు మన జిల్లా వాసి 4 సంవత్సరాల వయసు గల శాన్వికరాజ్ ప్రపంచ చదరంగ సమైక్య వారు ప్రతి నెల రిలీజ్ చేసే రేటింగ్ అర్హత సాధించాడు. ప్రపంచంలోనే అత్యంత చిన్న వయసులో 4.5 సంవత్సరాల్లో ఫిడే వాళ్ళు రిలీజ్ చేసిన ర్యాంకింగ్లో బ్లిడ్జ్ కేటగిరీ నందు తాను ఈరోజు ఈ ఘనత సాధించాడు. సో ప్రపంచంలో యంగెస్ట్ ప్లేయర్ రేటింగ్ కేటగిరీ చెస్ టోర్నమెంట్. సో ఇంత మంచి విజయాన్ని మన జిల్లాకి, మన రాష్ట్రానికి, మన దేశానికి అందించిన శాన్వికరాజ్కి మరియు వాళ్ళ తల్లిదండ్రులకి, కోచ్లకి అందరికీ కూడా కృతజ్ఞతలు. సో చెస్ అనేది మన భారతీయుల క్రీడ. సో చెస్లో చెస్ బోర్డు ఒకటే రేటు తక్కువ. ఒక టోర్నమెంట్ ఆడాలన్నా, కోచింగ్ చెప్పాలన్నా చాలా వేలాలతో కూడిన విషయము. సో డబ్బు విషయం పక్కన పెడితే 3.5 సంవత్సరాల్లో తన చెస్ కోచింగ్ స్టార్ట్ చేసాడు. ఇప్పుడు 4.5 సంవత్సరం. యాక్చువల్గా 3.5 సంవత్సరాల పిల్లలు హైపర్ యాక్టివ్ ఉంటారు, వాళ్ళకి అంత మేధస్సు ఉండదు. ఏదో మామూలు మనకు తెలిసిన గేమ్స్ అన్నీ ఆడుతుంటారు. కానీ చెస్ ఆడాలంటే పేషెన్సీ, ఓపిక చాలా ఇంపార్టెంట్. సో ఒక 3.5 సంవత్సరాల ఒక బాలుడు ఒక చెస్ బోర్డు మీద కుదురుగా కూర్చుని నేర్చుకుని మెలకువలు కూడా బాగా కోచ్ల దగ్గర శిక్షణ పొంది ఒక టోర్నమెంట్లో తన యొక్క నైపుణ్యాన్ని ప్రదర్శించి రేటింగ్ సాధించడం చిన్న విషయం కాదు. సో అంత అరుదైన ఘనత సాధించిన శాన్వికరాజ్కి ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున, మన నెల్లూరు జిల్లా తరఫున కూడా హృదయపూర్వక అభినందనలు తెలియజేస్తున్నాను. సో శాన్వికరాజ్ యొక్క సాధించిన ఘనతని జిల్లాలోని క్రీడాకారులు కూడా గుర్తించి వాళ్ళ యొక్క క్రీడా నైపుణ్యాన్ని కూడా పెంపొందించుకుని భవిష్యత్తులో ప్రపంచ స్థాయి చదరంగ వేదిక మీద మన నెల్లూరు జిల్లా యొక్క ఖ్యాతిని పెంపొందించాలని కోరుకుంటున్నాను. భవిష్యత్తులో కూడా శాన్వికరాజ్ మరిన్ని విజయాలు సాధించాలి. తను 4.5 సంవత్సరాల్లోనే చెస్సులో అత్యుత్తమైన స్థాయి అయిన గ్రాండ్ మాస్టర్ అవ్వాలని చెప్పి తన కోరికను ఇందాకే తెలియజేశాడు. సో భవిష్యత్తులో శాన్వికరాజ్ గ్రాండ్ మాస్టర్ అవ్వడానికి నేను మనస్ఫూర్తిగా ఆహ్వానం పలుకుతున్నాను. భవిష్యత్తులో శాన్వికరాజ్కి ఏదైనా ఆంధ్రప్రదేశ్ అసోసియేషన్ తరఫున ఎలాంటి సహాయ సహకారాలు అందించడానికి కూడా మేము ఎప్పుడు ముందుంటామని చెప్పి తెలియజేస్తున్నాం. థ్యాంక్ యూ సో మచ్.